ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. పెళ్లి చేసుకుని వారికి మందు తాగే వారికి కూడా హిందుత్వంలో దేవుళ్ళు ఉన్నారంటూ రేవంత్ కామెంట్ చేశారు. మనకు అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారంటున్నారు. రేవంత్ మాటలపై బీజేపీ హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. వెంటనే హిందువులకు క్షమాపణలు చెప్పాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అసలు రేవంత్ ఏం మాట్లాడారు, ఆయన వ్యాఖ్యలు ఎందుకు ఇంత దుమారం రేపుతున్నాయి, ఒకసారి ఆయన మాటల్లోనే చూద్దాం. పప్పన్నం తినేటోళ్ళు కూడా హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు, ఎంతమంది దేవుళ్ళు, 3 కోట్లు ఉండ్రా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటోనికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకు ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు ఉండ్రు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు, ఎంతమంది దేవుళ్ళు, 3 కోట్లు ఉండ్రా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటోనికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకు ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు ఉండ్రు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. ఈ వ్యాఖ్యలు సరైనవి కాదు, హిందూ దేవుళ్ళని అవమానించినట్లు, ఇలా మాట్లాడడం తప్పు, క్షమాపణ చెప్పాలి అంటూ బీజేపీ నాయకులు అలాగే హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద రాజాసింగ్ రెస్పాండ్ అయ్యారు. ఒకసారి రాజాసింగ్ ఏమన్నారో చూద్దాం. రేవంత్ రెడ్డిది ఒక మీటింగ్ ఉండే. ఆ మీటింగ్లో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు మా హిందూ దేవి దేవతల గురించి చూడండి ఒక్కసారి. తెలంగాణ ప్రజల్లారా, పెళ్లి ఎవరు చేసుకోకపోతే వాళ్ళకి ఒక దేవుడు అంట, 2 పెళ్లి చేసుకుంటే వాళ్ళకి వేరే దేవుళ్ళు అంట, మద్యం తాగే వాళ్ళకి వేరే దేవి దేవతలంట. అవసరమా ఈ సబ్జెక్టు? రేవంత్ రెడ్డికి నేను అడుగుతున్నా. ఏ రోజు నుంచి ఎంఐఎంఓలతోని నువ్వు చేతి కలిపినావు, ఆ రోజు నుంచి హిందువుల పైన కామెంట్ నువ్వు స్టార్ట్ చేసినావు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కూడా ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం, ఆ విధంగా ఒక నువ్వు భాషను ఇచ్చినావు. అసలు ఏమైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీకు ఏమైంది అసలు? గతంలో మీరే అంటారు నేను పాత ఏబీవీపీ అంటే, ఏబీవీపీలో ఇట్లాంటి ఎవరు నేర్పరు కదా. ఏబీవీపీ కార్యకర్తలకి దేశ రక్షణ, ధర్మ రక్షణ, హిందూ దేవి దేవతల గురించి మంచి నేర్పిస్తారు. నువ్వు తప్పుగా ఎట్లా నేర్చుకున్నావు అర్థమైతే లేదు. అసలు ఎంఐఎంఓలు ఈ స్పీచ్ ఇవ్వమన్నారా నీకు? ఒక సీక్రెట్ మీటింగ్ ఏదో రూమ్లో జరిగిందా అక్బరుద్దీన్ ఓవైసీతోని, అసదుద్దీన్ ఓవైసీతోని? ఆ రోజు నుంచి హిందూ దేవి దేవతలకి టార్గెట్ చేసి ఏదో సంకల్పం తీసుకున్నారా రేవంత్ రెడ్డి గారు? లేదు నేను హిందూ ఉన్నా కదా, నేను అసదుద్దీన్ ఓవైసీతోని ఇస్లాం కబూల్ చేస్తా, కన్వర్ట్ అయిపోతా, అది ఏదైనా డిసైడ్ అయిపోయినారా రేవంత్ రెడ్డి గారు? చెప్పండి. ఎందుకు? అవసరం లేకుండే కదా. అరే మీరు తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడండి. నెక్స్ట్ మీరు ప్లాన్, తెలంగాణకి డెవలప్మెంట్ ప్లాన్ గురించి మీరు మాట్లాడుకోండి. మీ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి దాని గురించి మీరు మాట్లాడుకోండి. హిందూ దేవి దేవతల గురించి ఎందుకు కామెంట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? అసలు తెలంగాణ హిందువులకి ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారు చెప్పండి మీరు. నేను తెలంగాణ హిందువులకి రిక్వెస్ట్ చేస్తున్నా, చూడండి ఒక వ్యక్తి కాంగ్రెస్లో పోయిన తర్వాత ఏ విధంగా మారిపోతాడు. మనసులో నా ధర్మం కథం, జస్ట్ ఈ షోపుటప్ బొట్టు ఉంటుంది, షోపుటప్ గో సేవ ఉంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే చెత్త పార్టీ, కాంగ్రెస్ అంటే హిందువులకి వ్యతిరేకంగా పార్టీ అని ప్రూవ్ చేస్తున్న రేవంత్ రెడ్డి ఇవాళ. కాంగ్రెస్ అంటే హిందువులకు వ్యతిరేకమైన పార్టీ, అసలు ఏమైంది మీకు? ఏబీవీపీ మెంబర్ని అన్నారు ఒకప్పుడు, ఇప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పేసి రాజాసింగ్ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చికోటి ప్రవీణ్ ఈ మధ్య కొన్ని విషయాల మీద చాలా ఘాటుగా రెస్పాండ్ అవుతున్నారు. బీజేపీ మెంబర్గా ఆయన ఉన్నారు, మనకు తెలిసిందే. సో ఇప్పుడు చికోటి ప్రవీణ్ కూడా ఈ అంశం మీద రెస్పాండ్ అయ్యారు. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. జై శ్రీరామ్. ఇవాళ రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూస్తే నాకు దిమ్మ తిరిగిపోయింది. హిందూ దేవతలు 3 కోట్లుండ్రా? నాన్ వెజ్కి ఒక దేవుడు, పెళ్లిగానోళ్ళకి హనుమంతుడు, పప్పన్నంకో దేవుడు, మందుకు ఓ దేవత, ఎల్లమ్మ, పోషమ్మ అని ఎటకారంగా ఇలా మాట్లాడడం జరిగింది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా, ఈ యొక్క స్టేట్మెంట్ని. హిందూ దేవతలు 3 కోట్లు ఉన్నారని చెప్పి నువ్వు అపహాస్యంగా మాట్లాడితే నువ్వు ఒక హిందూ ద్రోహిగా మేము అనుకోవాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి గారు. ఆల్రెడీ మీరు చెప్తూనే ఉంటారు కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ, ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ అని. మీ యొక్క ధోరణి
హిందువులపై మీ యొక్క ధోరణి పలు సందర్భాలలో పలు బహిరంగ సభలలో చెప్పడం జరిగింది. ఒక అడుగు ముందుకేసి వాళ్ళ దేవీ దేవతలని అపహాస్యం చేసుకుంటూ మరి కించపరిచే విధంగా మరి ఇవాళ దారుణంగా ఇవాళ ముక్కోటి దేవతలను అవమానపరిచే విధంగా మాట్లాడడం మాత్రము చాలా తప్పుగా నేను భావిస్తున్నా. దీనిపై పోలీస్ శాఖ కూడా సీఎం రేవంత్ రెడ్డిపై కేసు పెట్టాలని, మరి ఇలాంటి ధోరణి ఉంటే మాత్రం మరి ఎందుకు ఓట్లు అడగనీకి బిచ్చమెత్తుకోనికి మా హిందువుల దగ్గరకు వస్తారని నేను ప్రశ్నిస్తున్నా. అలాగే ఇలాగే మీ యొక్క హిందువులపై ధోరణి ఉంటే మాత్రం ప్రజలు మిమ్మల్ని ఒక హిందూ విరోధిగా, హిందూ ద్రోహిగా మరి మిమ్మల్ని చూడాల్సిన పరిస్థితి ఉంటుందని తక్షణమే రేవంత్ రెడ్డి గారు మరి దీనిపై హిందూ సమాజానికి చాలా ఘాటుగా రెస్పాండ్ అవుతున్నారు బీజేపీ నాయకులందరూ. మరోవైపు బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి కూడా దీని మీద రెస్పాండ్ అయ్యారు. ఈ అంశం మీద ఒకసారి చూద్దాం. జై శ్రీరామ్ అందరికీ. ఇంతకుముందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సమావేశంలో హిందూ దేవుళ్ళని దేవతలని కించపరుస్తూ మాట్లాడారు. పెళ్లి కాని వాళ్ళకు ఒక దేవుడు, పెళ్లి అయి ఇద్దరు భార్యలు ఉన్న వాళ్ళకు ఒక దేవుడు అనుకుంటూ చాలా దేవుళ్ళని దేవతలను కించపరుస్తూ మాట్లాడారు. ఇది భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఒక జూబ్లీ హిల్స్ ఎలక్షన్ గెలవగానే రేవంత్ రెడ్డి గారికి తలపోగ నెత్తి మీదకి ఎక్కినట్టుంది. ఎందుకంటే వాళ్ళ టోపీ తీసి పెట్టుకున్నారు కదా, ఆయన కూడా ముస్లింగా మారిపోయినట్టున్నాడు. ఎంఐఎం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ఎంఐఎం అని ఏదైతే మాట్లాడిండో రానున్న రోజుల్లో తెలంగాణని మొత్తం కూడా, తెలంగాణలో ఉన్న హిందువులని మొత్తం కూడా ఆయన దగ్గరుండి మత మార్పిడి చేసే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. మీరు ఏదైతే మాట్లాడారో అది చాలా తప్పుగా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు.